హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను నల్లేరు కారం చేస్తున్నాను. నల్లేరు కాయలు ఇలాగా కొబ్బరి నూనె వేసి చేతులకి పెట్టుకోవాలి, లేకపోతే దురద వచ్చేసిద్ది. ఇలా కొబ్బరి నూనె రాసుకొని చేతులకి బాగా ఇప్పుడు తుంచాలి. ఇది మొత్తం ఇలాగా తీసి ఇలాగా తీయాలి ఫ్రెండ్స్. బాగా పీస్ మొత్తం తీయాలి. ఇలాగా బాగా నీట్గా రావాలి. అలాగా నీట్గా అలా తుంచి వేసుకోవాలి. నీట్గా పీస్ మొత్తం తీసి వేసుకుంటే బాగా కారం బాగా టేస్టీగా ఉంటుంది. లేతకాయలు తీసుకోవాలి, ముదురు పనికి రాదు కారానికి. ఇలా లేతవి తీసుకోవాలి. లేతవి తీసుకొని ఇలాగ తీయాలి పీసు మొత్తం. తర్వాత ఇలాగా ముక్కలన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు అలా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. తర్వాత ఇలాగా 2 కప్పులు ఇని నాకు కప్పుతో కొలుస్తున్నాను. దీంతో 2 కప్పులు అయ్యి కొంచెం అయింది ఫ్రెండ్స్. 2 కప్పులన్నర అయ్యింది. టూ అండ్ హాఫ్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చెప్తాను. పచ్చెనపప్పు, ధనియాలు, పొట్టు మినపప్పు, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు 25, జీలకర్ర. ఇవన్నీ మొత్తము ఒక బాండీలో ఆయిల్ వేసి, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి, పొట్టు మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి మొత్తం వేసి బాగా కలపాలి. బాగా కలపాలి. బాగా ఏగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వులు కూడా 2 స్పూన్స్ వేయాలి. నువ్వులు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను. 25 తీసుకున్నాను నేను మిరపకాయలు. ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు వేయాలి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీస్తున్నాను మొత్తం. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నల్లేరు ముక్కలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ నల్లేరు ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది కారం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి.
ఇంక ఒక్కసారికే వేసేసాను మొత్తం. ఉప్పు వేయాలి, 2 స్పూన్నర వేస్తున్నాను. సరిపడంత ఉప్పు చూసి వేసుకోవాలి. ఒక తిప్పి ఇప్పుడు నల్లేరు వేయాలి. నల్లేరు మొత్తం వేసేసి ఒక తిప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా వేయాలి. నల్లేరు కారం రెడీ. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.